అంటకాగుతూ స్వామిభక్తి ప్రదర్శిస్తున్న కొంతమంది ఉన్నతాధికారులపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. వేటు వేస్తున్నా కానీ కొంతమంది కలెక్టర్లు అట్ ద సేమ్ టైం ఎస్పీలకు కూడా ఇంకా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ టైంలో కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై కొంతమందిని హెచ్చరించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అయితే ఏం చెప్పిందంటే కేంద్ర ఎన్నికల సంఘము పోలింగ్ విషయంలో కానీ లేదా శాంతి భద్రత అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఏమైనా సమస్యలు కనుక తలెత్తితే ఎస్పీల బాధ్యత, అట్ ద సేమ్ టైం కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని వారిని మాత్రం మరోసారి హెచ్చరించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం. అధికార పార్టీతో అంటకాగుతున్న ఉన్నతాధికారులపైన సహచరులపైన కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా చలిపిస్తున్నా ఇంకా కొందరు కలెక్టర్లు ఎస్పీలు లెక్క చేయడం లేదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో ఈసీ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇక ఎన్నికల నిర్వహణలో తేడా రాకూడదు, పోలింగ్ ప్రశాంతంగా జరగాలి, జిల్లాలో ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తినా ఎస్పీలదే బాధ్యత, వారు అప్రమత్తంగా ఉండాలి. 5 జిల్లాల ఎస్పీలు లా అండ్ ఆర్డర్ పై దృష్టి పెట్టడం లేదు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగ్గించాలి, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి అని ఆదేశించింది. ముఖ్యంగా రాయలసీమలో 2 జిల్లాల కలెక్టర్లు, ఉత్తరాంధ్రలో 1, గోదావరి జిల్లాలో ఇంకొక కలెక్టరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గుర్తించింది. వారు పక్షపాత ధోరణి తగ్గించుకొని నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి అని స్పష్టం చేసింది. మరికొంతమంది జిల్లాల కలెక్టర్లు ఎస్పీల వ్యవహార శైలిలో మార్పు రాలేదు అని కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించింది. ప్రధానంగా 4 జిల్లాల కలెక్టర్లు 5 జిల్లాల ఎస్పీలకి కేంద్ర ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా పక్షపాతంగా ఉంటున్నారు అని కూడా వారిపై సీరియస్ అయింది. నిష్పక్షపాతంగా ఉండకపోతే ఎన్నికలు ప్రశాంతంగా జరగాల్సిందేనని, నిష్పక్షపాతంగా ఉండాల్సిందేనని కూడా వార్నింగ్ ఇచ్చింది. సంఘటన జరిగిన తర్వాత కూడా కొంతమంది ఎస్పీలు సరిగా స్పందించడం లేదని, అసలు సంఘటన జరగకుండా నివారించాల్సిన బాధ్యత మీపై ఉంది అని చెప్పి మరోసారి గుర్తు చేసింది. రాయలసీమలో 2 జిల్లాలు, ఉత్తరాంధ్ర, కోస్తా గోదావరి జిల్లాలోని ఒక ఎస్పీకి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ఆయా జిల్లాల్లో జరిగిన సంఘటనలు పేర్కొని అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కలెక్టర్లు, ఎస్పీలకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ కు 4 రోజులు మాత్రమే సమయం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఈ 4 రోజుల్లో కూడా మరికొంతమంది అధికారులపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్నారు. ఇప్పటికే 5 జిల్లాల ఎస్పీలు, ఒక రేంజ్ ఐజీ తో పాటు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ నిఘా బాస్ ని ఇటీవల బదిలీ చేసింది. తాజాగా అనంతపురం రేంజ్ డిఐజీతో పాటు పోలీస్ బాస్ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా బదిలీ చేసింది. నిన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒత్తాసు పలుకుతున్న డిఎస్పీ మహేశ్వర్ రెడ్డితో పాటు మరో ఎస్ఐని కూడా బదిలీ చేశారు. ఇలా రోజువారీ బదిలీలు ఎన్నికల సంఘం వేటు వేస్తూ కన్నెర్ర చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఎస్పీలు, కలెక్టర్ల వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా ఉంది. ఈ రోజు రేపట్లో వీళ్లపై కూడా వేటు వేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. నీలిమ. థ్యాంక్ యూ రామారావు.